మహానటి సావిత్రి జీవితం గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. టాలీవుడ్ లో ఏ హీరోయిన్ కి సాధ్యం కాని కీర్తిని సొంతం చేసుకున్న సావిత్రి ఆ తరువాత అదే స్థాయిలో కష్టాలు కూడా అనుభవించారు. ప్రస్తుతం ఉన్న మెగాస్టార్ చిరంజీవి, మురళీమోహన్ లాంటి ప్రముఖులు సావిత్రితో కలిసి నటించిన వారే. అప్పటికి ఆమె కెరియర్ చివరి దశలో ఉంది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో భారతంలో ఒక అమ్మాయి అనే చిత్రంలో మురళీమోహన్, చంద్రమోహన్ హీరోలుగా నటించారు. ఈ చిత్రంలో మురళీమోహన్ తల్లిదండ్రులుగా సావిత్రి, కాంతారావు నటించారు. మురళీమోహన్ సావిత్రితో తొలిసారి నటించడం ఇదే. అప్పటికి సావిత్రి సత్తా ఏంటో మురళీమోహన్ కి తెలియదు. అందరూ ఆమెని మహానటి అని కీర్తిస్తుంటే వింటాడట. ఆ చిత్ర ఫస్ట్ డే షూటింగ్ లో మురళీమోహన్ సావిత్రిని తక్కువగా అంచనా వేశారట. మొదట మురళీమోహన్ డైలాగ్ చెప్పాలి. ఆ తర్వాత సావిత్రి మెట్లపై నుంచి దిగుతూ డైలాగ్ చెప్పాల్సి ఉంటుంది. ముందుగా రిహార్సల్ చేశారు. రిహార్సల్లో సావిత్రి వేగంగా డైలాగ్ చెప్పి వెళ్లిపోయారు. సన్నివేశంలో కూడా ఇలాగే వేగంగా డైలాగ్ చెప్తారేమో అని మురళీమోహన్ అనుకున్నారట. డైరెక్టర్ స్టార్ట్ యాక్షన్ అని చెప్పగానే మురళీమోహన్ డైలాగ్ చెప్పారు. ఆ తర్వాత సావిత్రి డైలాగ్ చెప్పాలి. కానీ ఆమె చెప్పలేదు. అలాగే చూస్తూ ఉంది. ఏంటి డైలాగ్ మర్చిపోయిందా, సైలెంట్గా ఉంది ఏంటి, ఈమె ఏం మహానటి అంటూ మురళీమోహన్ తక్కువగా అంచనా వేశారట. ఆలస్యంగా సావిత్రి డైలాగ్ చెప్పింది. డైరెక్టర్ షాట్ ఓకే అన్నారు. అందరూ చప్పట్లు కొట్టారు. సావిత్రి వెళ్లిపోయారు. తనకేమీ అర్థం కాలేదు అని మురళీమోహన్ అన్నారు. వెళ్లి డైరెక్టర్ దాసరిని మురళీమోహన్ గారు అడిగారట. దాసరి గారు, సావిత్రి గారు చాలా లేటుగా డైలాగ్ చెప్పారు. ఆమెకి డైలాగ్ వెంటనే గుర్తుకు వచ్చినట్టు లేదు. మీరెందుకు ఓకే చేశారు, ఇంకో షాట్ చేయాల్సింది అని అడిగారట. దాసరి సమాధానం ఇస్తూ, వెళ్ళి రష్ చూడు, నీకు అర్థమవుతుంది అని చెప్పారట. రష్ చూడడంతో నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆమె డైలాగ్ చెప్పే గ్యాప్ లో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, అదిరిపోయింది. అందుకే ఆమె డైలాగ్ లేటుగా చెప్పారు. నేను డైలాగ్ చెప్పిన తర్వాత దానికి రియాక్షన్గా ఆమె ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అది సావిత్రి గారికి తెలుసు. ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఎంత డైలాగ్ ఏ గ్యాప్లో చెప్పాలి లాంటివి ఆమెకి వెనతో పెట్టిన విద్య. ఆ సీన్ షూట్ అయిన వెంటనే వెళ్ళి సావిత్రి కాళ్ళు పట్టుకుని నమస్కారం చేశా. అమ్మా, మీరు నిజంగానే మహానటి అని చెప్పా. ఆ విధంగా సావిత్రితో తనకు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఉందని మురళీమోహన్ అన్నారు.